హాయ్ అండి. వెల్కమ్ టు అనుష బాబీ ఛానల్. ఈరోజు మనం ఆనపకాయ పాల కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే ఆనపకాయ తీసుకోవాలండి. తర్వాత దానిపైన తొక్క అంతా మనం పీల్ తీసేయాలి. మన ఇంట్లో అందరికీ పీలర్స్ ఉంటాయి కదా, పీలర్ సహాయంతో పీల్ అంతా తీయాలండి. తర్వాత ఒక గ్లాసు చిక్కటి పాలు, కాగబెట్టిన పాలు అయితే తీసుకోవాలండి. పచ్చి పాలు అయితే తీసుకోవాలి. మనం ఈ ఆనపకాయ పాలతో కర్రీ చేసేద్దాం రండి. ఆనపకాయ పీలంతా తీసి ఆనపకాయని అయితే బాగా శుభ్రం చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలండి. తర్వాత మనం దీనికి పోపు దినుసులను అయితే ఏర్పాటు చేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు, సాయిమినపప్పు, మనకి రుచికి సరిపడా మన ఎన్ని కాలుతాన్ని ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు కూడా వేయొచ్చండి. నేనైతే వేయలేదు. తర్వాత ఒక బాణని పెట్టి బాణని వేడయ్యాక మనకు సరిపడా నూనె అయితే వేసుకోవాలి. నూనె అన్నది వేడెక్కాక ఇందులో మనం సిద్ధం చేసి పెట్టుకున్న పోపు దినుసులను అయితే ఒక్కొక్కటిగా వేయాలండి. ముందుగా ఆవాలు, జీలకర్ర అయితే నేను వేసేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి రబ్బలు వేయాలండి. వెల్లుల్లి తొక్కలు తీసేసి మనం అలాగనే వేసుకోవచ్చు, లేకపోతే తొక్కలతో అయినా వేసుకోవచ్చు అండి. తొక్కలు తినడం ఇష్టం లేని వాళ్ళు తొక్కలు తీసేసి వెల్లుల్లి రబ్బలను అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో ఎండుమిర్చి వేయండి. నేనైతే ఒక 2 ఎండుమిర్చి మాత్రమే వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ ఎండుమిర్చి వేసుకోవచ్చు. తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసి వేపుతున్నానండి. టూ మినిట్స్లో అయితే మనకి ఇది వేగిపోతుంది. ఇందులో మనం చిటికెడు పసుపు అయితే వేస్తున్నానండి. పసుపు అన్నది నేను ముందుగానే వేసేసాను. ఈ ఆనపకాయ ముక్కలు ముందుగా లేదా మనం ముందు వాటర్లో ఉడకబెట్టుకుని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి, లేకపోతే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. మనం ముందు ఉడకబెడితే ఆనపకాయ ముక్కలు అన్నది బేగా ఉడికిపోతాయండి. నేను ఇలాగా ఇలాగ ఉడకబెట్టి వేస్తున్నాను కాబట్టి కొంచెం వేగడానికి టైం పడుతుంది అంతే. ముందుగా నీళ్ళలో ఉడకబెట్టుకుంటే మనం డైరెక్ట్ నీళ్ళు వంచేసి ఆ ముక్కలను అయితే ఈ పోపులో వేసేసుకోవచ్చండి. నేను ఉడకపెట్టకుండానే డైరెక్ట్గా వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఆనపకాయ ముక్కలు అయితే కొంచెం అణిగినాయి. ఇందులో మనం ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. ముందు సాల్ట్ ఎందుకు వేయలేదంటే ఆనపకాయలో వాటర్ ఉంటుంది కదండి, ముందే మనం సాల్ట్ వేస్తే మరీ ఎక్కువ వాటర్ కింద అయిపోతుంది. ముందుగా మనం ఉత్తి ఆనపకాయ ముక్కలను అయితే మగ్గనిచ్చుకుని ఒక 5-6 మినిట్స్ తర్వాత మనం సరిపడా ఉప్పు అయితే సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 15 మినిట్స్ అయితే ఉంచాలండి. 15 మినిట్స్ తర్వాత చూసారా, ముక్క అన్నది బాగా మగ్గిపోయింది. ఇప్పుడే మనం ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవాలండి. గరిటతో ఇలా చితిమి చూస్తున్నాను. ముక్క అన్నది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలండి. నేను కొద్దిగానే కారం వేస్తున్నాను. కారం వేసాక మళ్ళీ కొంచెం వేపాలండి. అటు తిప్పుతా ముక్కలను అయితే వేపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ పచ్చి పాలను అయితే వేసేస్తున్నానండి. కాచిన పాలు వేస్తే టేస్ట్ ఉండదండి. పచ్చి పాలు వేస్తేనే పాలు అన్నది విరిగిపోయి ముక్కకు బాగా అంటుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. తర్వాత మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో ఉంచుతున్నానండి. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాం. 15 మినిట్స్ తర్వాత చూసారా పాలు అనేది ఎలా విరిగిపోయాయో. ఇంకా మనది వాటర్ క్వాంటిటీ అయితే కొంచెం ఉందండి. ఇది కూడా ఇనికాక మనకి ఆనపకాయ పాలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, పాలు విరిగిపోయి ముక్కకి అంటుకుని ఉంది. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలు అయితే బాగా ఇష్టపడి తింటారు.
నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం ఫ్లేమ్ స్పీడ్లో పెట్టి నీళ్ళు అన్నది ఇంకించేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఇలా స్పీడ్లో పెట్టి కలుపుతూ ఉంటే నీళ్ళు అన్నది ఇంకిపోతాయి. మనకి ఆనపకాయ పాలకూర అన్నది రెడీ అయిపోతుంది. నా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.